అర్పిత, యశ్వంత్కి ప్రతిదీ పక్కాగా ఉంటేనే నచ్చుతుంది. ప్రతి వస్తువు తన స్థానంలో ఉండాలి. జాగ్రత్తగా చూసుకో. పాయసం తనకి ప్లేట్లో పెట్టకూడదు. పాయసాన్ని కప్పులోనే పెట్టాలి. అవునా యశ్వంత్? వీళ్ళకి తప్పకుండా మంచి బహుమతి ఇవ్వాల్సిందే. అర్పిత, ఇది నీకు. ప్రణతి, ఇది నీకు. బహుమతి నేను కూడా ఇస్తాను. ఇదిగో చిన్న కొడలా, ఇది నీకు. ఇక అర్పిత, ఇది నీకు. అమ్మా అర్పిత, అంత ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి ప్రణతి? ఇది అర్పిత యశ్వంతులకి రెండో పెళ్లి కదా. మన బంధువులంతా కూడా యశ్వంత్ మొదటి భార్య అర్పితకి పెద్ద మొత్తంలోనే బహుమతులు అందజేశాం. బాబు అంశు, అలా శబ్దం చేయకూడదు. అందరి ముందు అలా చేయడం మంచిది కాదు. మీ అమ్మ నీకు ఇవన్నీ నేర్పలేదా? చూడు, మా వాళ్ళు పల్లవి పావనీలు ఎంత బుద్ధిగా కూర్చున్నారో. మాట్లాడకుండా నువ్వు కూడా అలాగే ఉండు, సరేనా? నిజంగా పాయసం చాలా బాగుంటుంది. అంశు, అంశు, నువ్వు పాయసం ఎందుకు తినట్లేదు? తిను. వద్దు, నాకు పాయసం వద్దు. నాకు చికెన్ కావాలి. అమ్మా, నాకు చికెన్ తినిపించవా? బాబు అంశు, అలా అనకూడదు. ముందు ఏదుంటే అదే తినాలి, సరేనా? నీకు పాయసం ఇష్టం లేకపోతే సమోసా తిను. సమోసా కూడా వద్దనుకుంటే పొరాటా ఉంది, అది తిను. నాకు ఇవన్నీ ఏవి వద్దు. అందులో మిర్చి ఉంది. అమ్మా, నువ్వు నాకు చికెన్ చేసి పెట్టవా? ఎప్పుడు మన ఇంట్లో చేస్తావు కదా. అమ్మా, ఏదో ఒకటి మాట్లాడు. ఎందుకమ్మా నువ్వు మాట్లాడడం లేదు? మాట్లాడమ్మా. చాలు చాలు చాలు. చూడంశు, నీ మైండ్ ఇప్పుడు కూల్ చేయడానికి ఐస్ వాటర్ నీకు తాగిపిస్తాను. తాగు ఐస్ వాటర్. నాకు ఐస్ వాటర్ వద్దు. అంశు, బిహేవ్ యువర్ సెల్ఫ్.
నీకేం కావాలన్నా దొరుకుతుంది. కానీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తే మాత్రం నీకేది దొరకదు. అంశు అంశు తరపున నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. అన్నయ్య, అంశుపై మీరు ఇలా కోపడకుండా ఉండాల్సిందే. తను చిన్నపిల్లాడు. అదీగాక మనం అందరం తనకు కొత్త కూడా. మన పద్ధతులేవి తనకు తెలియదు కదా. పునర్వివాహ